జనాలకి అందరికీ తెలుసు. అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే భర్త చనిపోయాక ఇన్స్టాగ్రామ్ లో కొంచెం అట్లా డాన్స్ వేయడం, బొట్టు పెట్టుకోవడం, మేకప్ చేయడం అలాంటి ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ ఎలా చూస్తారు? అవన్నీ మామూలే లేవయ్యా. ఇప్పుడు ఒక ఒక 40 ఏళ్ల స్త్రీ ఉంది, భర్త చనిపోతాడు, పిల్లలు ఉంటారు, ఆమె పూలు పెట్టుకొని యాక్షన్ చేయట్లేదా? బొట్టు పసుపు కుంకాలతో యాక్షన్ చేయట్లేదా? అలాగే అందరూ చేస్తారు. అంత మాత్రాన ట్రోల్స్ చేసినంత మాత్రాన ఇదా? ఆ అమ్మాయి పక్కన ప్రణయ్ లేడు, ఫస్ట్ మెయిన్. ఆ అమ్మాయి ఆ తర్వాత ఎన్ని చేసుకున్నా అది తన పర్సనల్. ఆ అమ్మాయి జీవనోపాధి గురించి చేసుకుంటుందో, తన కొడుకు గురించి చేసుకుంటుందో, తన అత్తమామ గురించి చేసుకుంటుందో, తన తల్లి గురించి చేసుకుంటుంది. ఇవన్నీ ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మొగుడు చచ్చిపోయాడు కదా అని తెల్ల చీర కట్టుకుని ముండ మోసి ఎవరు కూర్చోరు ఇవాళ రేపు. అవి మొగుడుతో వచ్చిందల్లా ఏంటి? మెడలో తాళి మెట్లు ఇంతవరకే వచ్చినాయి, అంతేగాని వాటిని పట్టుకొని బొట్టు మొగుడుతో రాలేదు, తల్ల పూలు మొగుడుతో రాలేదు, చేతి గాజు మొగుడుతో రాలేదు. మొగుడుతో ఏం వచ్చినాయో అవే తీస్తారు, అంతేగాని మిగతా అన్ని తీసి ఈ జనరేషన్ లో ఈ వేళ రోజున స్త్రీ బ్రతకాల్సిన అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి ఇప్పటికి కూడా ప్రణయ్ గురించే ఉంది. తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని. ఆమె అన్నదాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు గీతా గోవిందం సినిమా చూస్తుంటారు. గీతా గోవిందం సినిమా అందులో హీరో గారు ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఇలా చూస్తాడు, అమ్మాయిని లవ్ చేస్తాడు. అంటే ఏదైతే ఉందో చెప్పదలుచుకుంది ఏంటంటే వివాహితకి కొన్ని లక్షణాలు ఉండాలి. మెడలో మంగళసూత్రం ఉండటం, లేకపోతే కాళ్ళకు మెట్టెలు ఉండటం, నల్లపూసలు బొట్టు పెట్టుకోవడం, ఇటువంటివి ఉండటం ద్వారా వాళ్ళకి రక్ష. అంటే ఏదైతే ఉందో అంటే పుట్టినప్పుడే ఆల్రెడీ బొట్టు గాని అవన్నీ వస్తున్నాయి, ఆల్రెడీ పూలు గాని అన్ని. ఓన్లీ భర్తతో పాటు వచ్చే తాళి మెట్టలే కదా, అవి తీసేసారు కదా, బొట్టు ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది బొట్టు కూడా ఇప్పుడు పెట్టుకుంటుంది. అమ్మాయి ఒకటే కాదండి, కరెక్ట్ కాదు. అసలు వాస్తవం చెప్పాలంటే మన దేశంలో ఇంకా పద్ధతులు ఉండేవి. మన ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆడవాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు 2 జడలు వేసుకోవాలి, పద్ధతి ఉంది. తెలియకపోతే తెలుసుకోవాలి. పెళ్లి కాని అమ్మాయి ఎవరైనా సరే 2 జడలు వేసుకోవాలి. ఒక అమ్మాయిని మనం చూస్తే ఆ అమ్మాయిని మాట్లాడకుండానే వాళ్ళని చూడటం ద్వారానే వాళ్ళ పరిస్థితి ఎదురు తెలుసుకోగలగాలి. 2 జడలు వేసుకుంటే ఈ అమ్మాయి పెళ్లి కాలేదు కాబట్టి, కన్య కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చూసి నచ్చిన వాళ్ళు వస్తారు, అది ఒక అవకాశం. తర్వాత ఒక జడ వేసుకుందంటే ఆమె వివాహిత అయింది అని అర్థం. మామూలు పొడుగా జడ ఉందనుకో, ఒకటే జడ ఉందనుకోండి, పెళ్ళైన అమ్మాయి వివాహిత, పెళ్ళైపోయింది. దానివల్ల ఏంటి? ఎవరికి బెనిఫిట్? ఆమెకే బెనిఫిట్. ఎందుకంటే ఒక అన్మ్యారీడ్ మెడలో ఓన్లీ గొలుసు వేసుకుంది. అన్మ్యారీడ్ అంటే చాలా మంది లవ్ చేయొచ్చు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి అమ్మడబడే వాళ్ళు ఉంటారు. లేదు ఆ అమ్మాయి పట్ల మంచి ఉద్దేశంతో నచ్చితే వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగే వాళ్ళు ఉండొచ్చు. అది ఆమె గౌరవమే కదా. ఎప్పుడైతే ఆమె ఒక జడ వేసుకుందో ఆమె వివాహిత అయినప్పుడు ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలా మంది పెళ్లిగాని అమ్మాయి అమ్మడ పడతారు, పెళ్ళైన అమ్మాయి అమ్మడ పడేవాళ్ళు ఎవరో రోక్స్ చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం మర్యాదలు ఎవరు పడరు, అది కూడా ఇంపార్టెంట్. జడ ఉండి రౌండ్ పెట్టుకొని పూలు కూడా పెట్టుకుందంటే ఆమెకు పిల్లలు కూడా ఉన్నారని అర్థం. పెళ్ళయింది బాబు, పిల్లలు కూడా ఉన్నారు, తలకి ఇట్లా ముడేసుకుంటే పిల్లలు కూడా ఉన్నారు అని రిప్రజెంటేటివ్. అయితే ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక భర్త ఆల్రెడీ ఆమె భర్త పోయి బాధలో ఉంది, ఆల్రెడీ బాధ ఆల్రెడీ ఆమెకు తల్లికి ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. నేను చెప్తాను, ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. విడో ఎందుకు పెట్టుకోకూడదు చెప్తా. మల్లె పూలు పెట్టుకున్నా, ఏదైతే పూలు పెట్టుకున్నా గానీ వాళ్ళకి కోరికలు కలిగే అవకాశం ఉంది. ఒక భర్త లేని స్త్రీకి కోరికలు కలిగితే ఏం చేస్తుంది? పూలు పెట్టుకోకూడదు. పూలు పెట్టుకుంటే మల్లె పూలు ఎందుకు పెట్టుకుంటారు? సినిమాలు చూపిస్తారు కదా, మల్లె పూలు తెచ్చి తల్ల ఎందుకు పెడతారు, మొగుడు తెచ్చి పెళ్ళంగా ఎందుకు పెడతాడు? మల్లె పూలు పెట్టుకుంటే ఆ మూడు వస్తుంది. అందువల్ల ఆమెకి ఏమైనా కోరికలు కలిగే అవకాశం ఉంది. కోరికలు కలిగితే వివాహిత స్త్రీకి భర్త ఉన్నాడు, భర్త లేని స్త్రీ ఆమె కోరికలు ఎలా తీర్చుకుంటది? ఇవన్నీ పెట్టుకోకూడదనే ఖచ్చితంగా అమ్మాయికి పూల నుంచి వస్తే ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు భర్త లేదు, ఎన్నో చేసుకోవాలి, తల్లి లేడు. ఇప్పుడు ఆ పూల నుంచి అది మనం ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి? బాస్ కరెక్టా కదా బాస్? పెద్దవాళ్ళే ఇప్పుడు ఏ వర్షన్ అయినా తల్లిదండ్రుల వర్షన్ లో వెళ్ళిపోతారు. అమ్మాయి ఇప్పుడు పూజకు పోతే ఏమి నాకు ఇంకోటి కావాలని కోరుకుంటదా? మేము బాగుంటే చాలని కోరుకుంటది. పూలు పెట్టుకుంటే ఏమైతే అమ్మాయి ఇంకోటి కోరుకుంటేనే పూలు పెట్టుకుంటదా? అమ్మాయి ఆశ. పూలు పెట్టుకుంటే 3 వస్తుందని బ్రదర్ ఒక్క నిమిషం ఒకటే మాట ఒక్క నిమిషం బాగానండి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమంటే భర్త చనిపోయిన తర్వాత అమ్మాయి స్వేచ్ఛ,
ఎలాగుండాలనుకుంటుందో అలా ఉంటది. ఇప్పుడు పూలు పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి ఈ ఆశతోనే ఉంటది అనుకోవడం మనం తప్పది. ఇప్పుడు అమ్మాయి ఇష్టం కదా, ఇప్పుడు అమ్మాయి ఎలానో బతకొచ్చు. అలంకరణ భయ భయ ఇప్పుడు చేసేది ఒక అమ్మాయి ఇప్పుడు ఆడమనిషి. అలా ఉండాలి ఇలా ఉండాలని మనం అమ్మాయిని ఇప్పుడు మారుతీరావు చేసినందువల్ల 3 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయా, అమృత చేసినందువల్ల 3 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయా? భయ దానికి ఎవరు ఇప్పుడు जो మారుతీరావు अमृता करी उसके लिए हाँ। पूरा फैमिली डिस्टर्ब हो गया। हाँ। अमृता करी जो गलती करी हाँ, क्यों नहीं करी, कैसा कर बोला? हाँ, छोटा बच्ची लेके हाँ। 25 साल तक बाप पाला, तो हाँ। बाप की बात सुनना नहीं सुनना, वो हाँ, सुन, जो बंदा आया उसके साथ चले आते। हम्म, बाप का क्या अर्ज रहता, हम्म, इसको अच्छा करना। सोसाइटी में इसकी भी इज्जत है ना बाप का, हम्म, तो कैसा डैमेज करा नहीं करा इन्हें प्रणय, कितना गांड में अंदर करने के लिए गांड में तो मोना उसकी मोना बोल के डिस्टर्ब करा, सोसाइटी को डिस्टर्ब करा। हम्म। हाँ? गलत है। प्रणय का जितना देख लो प्रणय 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 बोल रहे, प्रणय का 100% जरूरत है। ప్రణయ్ది ఇప్పుడు ఒకటే చెప్తున్నాము, ప్రణయ్ది ఒకటే చెప్తున్నాము. Hmm. మనుషులు రెండు అంటే రకాలు. ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పుడు ప్రణయ్ ఇప్పుడు ఆ పాప ఆల్రెడీ అమృత తప్పు చేసింది అనుకో, 100% తప్పు చేసింది. మారుతీరావు చేసింది తప్పు కదా, హత్య చేయటం తప్పు కదా. పనిష్మెంట్. మొన్న దుబాయ్ ఏంటండి ఫిబ్రవరి 15th రోజు దుబాయ్ లో ఉరి శిక్ష పడింది ఒక అమ్మాయికి, యూపీ అమ్మాయికి పడింది. ఎందుకు పడింది? కావాలని బాబుని చంపేయలేదు ఆమె, కావాలని 4 months బాబు ఉన్నాడు, కావాలని బాబుని చంపేయలేదు, మిస్ అయ్యి కింద పడిపోయింది, బాబు చనిపోయాడు. మళ్ళీ క్షమించాలి కదా గారు, దుబాయ్ లో యూపీ అమ్మాయిని క్షమించాలి కదా, క్షమించలేదు, ఉరి తీసిండ్రు, చంపేసిండ్రు. కానీ అక్కడ చట్టాలు ఇక్కడ చట్టాలు వేరు కదా. అంతా బాగుంటారు. హిందుస్థాన్ మే సబ్ అచ్చా रहना तो పనిష్మెంట్ బస్. और क्या पूछना? అదా రాఖీ సినిమాలో అని చెప్పినారన్నా. ఇప్పుడు ఈ రోజు చేసినట్టు अच्छा ठीक है ఏదో ठीक है చేస్తే రేపు ठीक है పొద్దున్న ठीक है ఇస్తారా? ठीक है चलो తీరు. एक सिंपल लॉजिक बोलता हूँ भाई, वो वैसी है, वो वैसी है। हाँ, उसकी बेटी को नवाब के बेटे से शादी करा, फिर वो जो भड़क होता ना, गरीब आदमी रहता ना, उसकी बेटी क्यों नहीं देता? वो वैसी हर सोसाइटी में प्रेस्टेज रहता, हर सोसाइटी में प्रेस्टेज रहता, लेवल से लेवल शादी करना बोल के। वो वैसी नवाब को देता।